పేదలకు సన్నబియ్యం పంపిణీ పథకం ముహూర్తం అధికారికంగా ఖరారైంది. ఉగాది పర్వదినమైన 30వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రం దీనికి వేదిక కానుంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు అక్కడ జరిగే బహిరంగ సభలో సన్నబియ్యాన్ని పంపిణీ చేసి సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారు. ఇందుకోసం 20 మంది రేషన్ కార్డుదారులని ప్రాథమికంగా గుర్తించి సుమారు 10 మందికి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా సన్నబియ్యాన్ని అందిస్తారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాల్లో సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. 2.82 కోట్ల మందికి ప్రయోజనం. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డుదారులకు పంపిణీకి నెలకు 1.80 లక్షల టన్నుల బియ్యం అవసరమని, ఇప్పటి వరకు దొడ్డి బియ్యం పంపిణీ చేస్తున్నారని, వాటి స్థానంలో సన్న బియ్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 8 లక్షల టన్నుల సన్న బియ్యం సిద్ధంగా ఉండగా ఇది 4-5 నెలలకు సరిపోతుంది. ప్రస్తుతం మిల్లింగ్ అవుతున్న ధాన్యంతో మరో 4 నెలలకు సరిపడా బియ్యం వస్తుందని పౌర సరఫరాల శాఖ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 91,19,466 రేషన్ కార్డులు ఉన్నాయి. సన్న బియ్యం పంపిణీలో 2.82 కోట్ల మందికి ప్రయోజనం కలగనుంది. ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున అందిస్తారు. నెలకు అవసరమైన బియ్యం 50% ఇప్పటికే రేషన్ దుకాణాలకు చేరిందని పౌర సరఫరాల శాఖ వర్గాలు తెలపగా మిగిలింది 2-3 రోజుల్లో చేరనున్నట్లు సమాచారం. కాగా 30 సాయంత్రం 6ంటికి సన్నబియ్యం పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారై హుజూర్ నగర్ సభలో లాంఛనంగా పంపిణీ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి ఏప్రిల్ 1 నుంచి అన్ని రేషన్ దుకాణాల్లోనూ పంపిణీకి రంగం సిద్ధం.